శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ రోజు నుంచి 19, 20, 21వ తారీఖు దాకా శాకంబరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తోంది. అలాగే త్రయాన్నిక దీక్షగా దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో హోమాలు, మంటపారాధనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రోజున మొట్టమొదటి రోజు అమ్మవారు కూరగాయలతో అలంకారం చేశారు. ఆ అమ్మవారు ఎంతో వైభవోపేతంగా దర్శనాన్ని భక్తులకి ఇస్తున్నారు. రేపటి రోజున 20వ తారీఖు నాడు ఆకుకూరలతో చేస్తారు. ఎల్లుండి 21వ తారీఖు నాడు పళ్ళు, వివిధ రకాలైనటువంటి పళ్ళ రకాలతో చేస్తారు. 21వ తారీఖు నాడు 9:30కి మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ఎంతో వైభవోపేతంగా శాకంబరి త్రయాన్నిక దీక్షగా ఉత్సవాలు దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో చేయడానికి మా అధికారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, చేస్తున్నారు. అలాగే వచ్చిన వారందరికీ, భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదం ఈ 3 రోజులు కూడా కదంబం అంటే అన్ని కూరలు కూడా కలిపి చింతపండు పులుసు పెట్టి దాంట్లో కలిపి అవన్నీ కూడా ఉడికించి, అన్నాన్ని ఉడికించి దాంట్లో కలుపుతారు. అదే మీరు మామూలుగా మీ యొక్క భాషలో బిస్మిల్లాబాతునో ఏదో అంటారు, ఆ టైపులో కాదు. ఇది కాస్త రసం ఉంటుంది కాబట్టి కదంబం అని అమ్మవారికి మహానైవేద్యం చేసి, నైవేద్యం చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారు. ఇది మనకి అనాదిగా అమ్మవారి దేవస్థానంలో అనాదిగా వస్తూ ఉన్నది. ఆ సాంప్రదాయం ప్రకారమే చేస్తూ ఉన్నాము. శ్రీమాత్రే నమః.